Need for inclusive education in India for children with special needs. Need and importance of inclusive education in India. There have been efforts internationally to include children with disabilities in the educational mainstream. ఓకే, సో చాలా ప్రయత్నాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నారనమాట. సో ఎక్కడైతే పిల్లలు కొద్దిగా అందరి పిల్లల్లాగా అన్ని పనులు చేయలేనటువంటి వారు ఉంటారో, సో అటువంటి వారికి ఒక మెయిన్ స్ట్రీమ్ అనేటువంటిది కలగజేయాలి అని చెప్పి, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ట్రూలీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ది ఇన్కార్పొరేట్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇన్ టు రెగ్యులర్ స్కూల్స్. దాని గురించి మనం ఆలోచించాలి అనుకుంటే కనుక, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి అని చెప్పి మనం ఆలోచన చేస్తే కనుక, మరి పిల్లల్ని స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి స్పెషల్ చిల్డ్రన్ని కూడా రెగ్యులర్ క్లాస్ రూమ్స్లో రెగ్యులర్ పిల్లలతో పాటు కూర్చోబెట్టాలి. ఎస్పెషలీ బికేమ్ దీస్ చిల్డ్రన్ ఫేస్ సమ్ సార్ట్ ఆఫ్ బ్యారియర్స్ టు లర్నింగ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎందుకంటే వాళ్ళు పాపం అందరిలాగా నిలబడి ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే వారికి కొంచెం నర్వస్ ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది, కొద్దిగా సిగ్గు అనేటువంటిది ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అయ్యో నేను వీళ్ళలాగా లేనే అనేటువంటి ఆ భావన ఎక్కువగా వారిని కలిసివేస్తూ ఉండడం వల్ల అందరిలాగా నిలబడి ప్రశ్నలు అడగలేరు, అందరిలాగా అన్నీ చేయలేరు అనమాట. సో అటువంటివి ఏవి లేకుండా అందరితో కలిపేసి కూర్చోబెట్టి నార్మల్గా చేస్తే, ఒక ప్రేమ ఆప్యాయతని అందిస్తూ మంచిగా వారిని కూడా సమానంగా చూస్తూ నేర్పిస్తే వారు కూడా మంచి విజయాన్ని చూస్తారు. ఫ్రెండ్షిప్, సోషల్ స్కిల్స్, ఓకే, స్నేహంగా ఏర్పడుతుంది, సామాజికపరమైన కళలు నేర్చుకుంటారు, పర్సనల్ ప్రిన్సిపల్స్, కంఫర్ట్ లెవెల్ విత్ ద పీపుల్ హు హ్యావ్ స్పెషల్ నీడ్స్ అండ్ కేరింగ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో వారికి కావాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి వాటిని ఏర్పాటు చేయడం, వారు సుఖవంతంగా కూర్చునేలాగా అందరితో చేయడం. ఓకే, సో వారికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరాలన్నీ కూడా ఉండేలాగా చూడటం, వారిని జాగ్రత్తగా చూసుకునేటువంటి మంచి పరిసర ప్రాంతాలను ఏర్పాటు చేయడం.